నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని టొకరా వేసింది విజయనగరంలోని బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్. వేలల్లో జీతాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బు కొట్టేశారు. మధ్యలో బ్రోకర్లను పెట్టి డబ్బులను లాగేస్తున్నారు. చివరకు జీతాల చెల్లింపు దగ్గరకు వచ్చేసరికి అసలు లోగుట్టు బయటపడుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసి లబోదిబోమంటున్నారు నిరుద్యోగులు. ఉద్యోగం వస్తుందని నమ్మి అప్పులు చేసి డబ్బులు ఇచ్చామని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ అంతా బుద్ధయోగా హెల్త్ ఫౌండేషన్ పేరుతో నడిచినట్లు నిరుద్యోగులు చెబుతున్నారు. ఒక్కొక్కరి దగ్గర దాదాపు 2 నుంచి 5 లక్షల రూపాయల వరకు డబ్బులు తీసుకున్నారని, 45 రోజుల శిక్షణ కోసం తమను గుంటూరుకు పిలిపించి అక్కడే ఉంచారన్నారు. తమకు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ బుద్ధయోగా హెల్త్ ఫౌండేషన్ పేరిట ఫేక్ ఐడి కార్డులు సైతం ఇచ్చారని బాధితులు చెబుతున్నారు. ఫౌండేషన్ అని తీసుకున్నారు సార్. మా దగ్గర 4 లక్షలు 5 లక్షలు క్యాష్ కట్టించుకున్నారు. మేము ఏ ఫోన్ పేలు చేయలేదు, మధ్యవర్తులకే మేము కట్టాం క్యాష్ అంతా. 45 డేస్ మాకు ట్రైనింగ్ ఇచ్చారు, హాస్టల్ ఫీజులు కట్టించుకున్నారు, మా జీవితాలు తీశారు. మేము ఇంతకు ముందు ప్రైవేట్ సంస్థలో చేసేదాన్ని సార్. నేను ఈ ఉద్యోగం కోసం ఇది గవర్నమెంట్ అన్నారని నా ఉద్యోగం వదిలేసారు. ఇప్పుడు ఏ ఉద్యోగం లేదు, మా అమ్మాయిల మీద ఆధారపడి ఉన్నాను నేను. అతను వచ్చి ఇప్పుడు న్యాయం చెప్పిన దాకా నేను అయితే స్టేషన్ కదిలి వెళ్ళను సార్. కొందరికి మాత్రం పాఠశాలలో విధుల్లోకి తీసుకుని 2 నెలల జీతాలు సంస్థ చెల్లించిందని, తర్వాత క్రమంలో చెల్లించడం ఆపివేసిందని బాధితులు పేర్కొన్నారు. అయినా కొందరు అలాగే విధులు కొనసాగించినప్పటికీ సంస్థ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో లంచాలు తీసుకుని ఉద్యోగాలు వచ్చిన వారిని నిరుద్యోగులు నిలదీశామన్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్లో ఆయన ఒక ఇద్దరిని మీడియేటర్గా పెట్టారు. వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ మేము వెళ్ళాము. ఆయన ఏం చెప్పాడంటే, మీకు అవుట్ సోర్సింగ్ పోస్ట్ ఇది, మినిమం 3 లక్షల నుంచి 5 లక్షలు అవుద్ది, మీరు కట్టండి, 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ అనంతరం మీకు జాబ్ వస్తుంది, ఆ జాబ్ అవుట్ సోర్సింగ్ టు కాంట్రాక్ట్ రెగ్యులేషన్ అవుద్ది, మినిమం 25,000 జీతం వస్తుంది మాకు చెప్తేనే మేము అప్పట్లో 3 లక్షలు కట్టాము. కట్టిన తర్వాత ట్రైనింగ్ అయ్యాము. తర్వాత స్కూల్కి మాకు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ కూడా ఫేక్ ఆర్డర్, అది కూడా ఫేక్ ఆర్డరు. అంత అయిపోయిన తర్వాత జీతాలు అడిగితే మాకు ఇప్పుడు ఆయన చెప్పిన మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాడు, తిట్టాడు, ఎన్నో చేశాడు. అయినా అవన్నీ వదిలేడు. ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యారు కాబట్టి మేము ఏమైతే పోగొట్టుకున్నామో, మా డబ్బు అవ్వచ్చు, మా పరువు ప్రతిష్టలు అవ్వచ్చు, లేకపోతే ఆయన అన్నట్టుగా మాకు ఇప్పుడైతే ఇంట్లో కానీ సమాజంలో మాట టీచర్ అన్నారు, ఇప్పుడే మమ్మల్ని హీనంగా చూస్తారు. అందుకు మాకు మీ మీడియా ద్వారా, ఆ ఒల్లి ద్వారా మాకు పూర్తి న్యాయం, మా యొక్క బుద్ధయాత్ర 1100 మంది ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో. 13 జిల్లాల్లో ఉన్నటువంటి అందరికీ న్యాయం చేయాలని మీ తరపున మేము కోరుచాను.